ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై మరోసారి తిరగబడ్డారు గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ నాయకులను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గద్వాల కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. వేరే పార్టీ నుండి వచ్చి తమ మీద పెత్తనం చేయడం ఏంటని ఎమ్మెల్యే బండ్లను ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. డిస్ట్రిక్ట్ గ్రంథాలయం చైర్మన్ ని అలాగే ఆలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ని వేదిక మీద పిలవకపోవడం అనేది వాళ్ళని అవమానిస్తూ జరిగిన సంఘటనని వాళ్ళ బాధలతో అక్కడ ఉన్న అధికారులను అడగడం జరిగింది. అయితే అధికారులను అడుగుతున్నప్పుడు అధికారులు సమాధానం ఇచ్చుకుంటారు, వాళ్ళ ఆన్సర్ ఏదో వాళ్ళు ఇచ్చుకుంటారు. కానీ దానికి భిన్నంగా అక్కడ ఉన్న స్థానిక గద్వాల ఎమ్మెల్యే గారు అనవసరంగా ఆయనకి సంబంధం లేని విషయంలో తలదూరుస్తూ గ్రంథాలయం చైర్మన్ ని కాబట్టి ఇటు మార్కెట్ యార్డ్ చైర్మన్ ని ఇద్దరిని కూడా కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతూ వాళ్ళని అవమానించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. మర్చిపోయి కొంతమంది వాళ్ళ స్థాయిని దిగదార్చుకొని మాట్లాడే మాటలు వెనక్కి తీసుకొని మా బీసీ బిడ్డలకి మా వెనుకబడ్డ జాతులకి క్షమాపణ చెప్పకపోతే ఇటు గ్రంథాలయం చైర్మన్ గారికి అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి ఇద్దరికి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజలు దానికి తగిన శాస్తి తెలియజేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి మా ప్రజలందరూ కూడా ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నూయి వెనుక గొయ్యి అనే పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ ఇటు కాన్స్టిట్యున్సీలో కూడా ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మాత్రం గౌరవం దక్కట్లేదనే ఒక విషయం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో నేతలతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఇటు కాంగ్రెస్ లో కూడా ఇమడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా మరోసారి గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు తిరగబడ్డారు. కాంగ్రెస్ నాయకులను అవమానించినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా గద్వాల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా ఆందోళన దిగారు. మరి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 మంది కూడా పార్టీ ఫిరాయించారు. ఇప్పటికే చూసుకుంటే మాత్రం వాళ్ళపై కొంతవరకు వ్యతిరేకత పవనాలు అయితే వీస్తున్నాయి. మరి ఒక్కొక్కరిపై ఇటు కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళ తీరు పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఇటు సొంత పార్టీలో వాళ్ళ గౌరవం దక్కట్లేదు, మరోవైపు వేరే పార్టీలోకి వచ్చినా కూడా గౌరవం దక్కని పరిస్థితి. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు మాత్రం మరి తమపై మీ పెత్తనం ఏంటంటూ కూడా కొంతమంది బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. మరి ఈ రకంగా మరి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం పట్ల కూడా మరి వాళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేసి మరి ఈ రోజు గద్వాల్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ నాయకులు అవమానించినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరి పార్టీ ఫిరాయించిన నేత కాబట్టి మరి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని కూడా డిమాండ్ చేస్తారు. మరి వేరే పార్టీ నుంచి వచ్చి తమ మీద పెత్తనం చేయడం ఏంటని కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా మరి కాంగ్రెస్ నేతలు అయితే మరి విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఒకవైపు మరి కండువాలు కప్పుకుంటే మరి పార్టీలో చేరినట్టు కూడా ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అంటుంటే మరి మన తమ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని ఒకవైపు మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. అంటే ప్రజెంట్ అయితే మాత్రం ఇటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరి స్పీకర్ అయితే 3 నెలలలోపు మరి పార్టీ ఫిరాయించిన నేతలు ఎవరైతే ఉన్నారో అంటే ఒక పార్టీలో టికెట్ తీసుకొని మరి ఆ టికెట్ పై గెలిచి మరి వేరే పార్టీలకు ఎవరైతే పోతున్నారో మరి మరోపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని కూడా మరి ఇప్పటికే స్పీకర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తమ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కాకపోతే తమను వాళ్ళు కలుపుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు కాబట్టి మరి తమంతా న్యూట్రల్ గా ఉన్నామని ఒకవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అయితే ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు సీఎం ఏమో జనరల్ గా ఇటు దేవుని కండ కప్పితే పార్టీలో చేరినట్టు అవుతుందా అంటూ కూడా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు ఇటు కాన్స్టిట్యున్సీ లో కూడా మరి ఎవరైతే పార్టీ ఫిరాయించిన నేతలు ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన వారు మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉన్నారు. మరి వాళ్ళకు కూడా కాంగ్రెస్ లో వాళ్ళకి గౌరవం దక్కట్లేదు. మరి వాళ్ళు కొంతమందిపై కాంగ్రెస్ నేతలపైనే తిరగబడి మరి వాళ్ళపై పెత్తనం చెలాయించడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహవేశానికి లోనై మరి ఈ రకంగా గద్వాలో మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరుపై కూడా మరి కాంగ్రెస్ నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇష్యూపై కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా
మరి ఫిర్యాదు కూడా చేశారు. మరి ఆయనపై చర్యలు తీసుకోవాలని మరి ప్రజెంట్ అయితే మాత్రం కొత్త పాత కలయికలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఒకవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వారి పట్ల కూడా మరి కాంగ్రెస్ నేతలు అయితే మాత్రం విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరి పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తీరుపై కూడా మరి కాంగ్రెస్ నేతలు అయితే మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా మరి గద్వాల్ కలెక్టరేట్ ముందు కూడా భారీ ఎత్తున ఆందోళనకి దిగారు. మరి కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ. ఇటు పోలీసులకి అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. మరి వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ లెవెల్లో మిగతా కాంగ్రెస్ అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో వారికి కూడా గౌరవం దక్కట్లేదు. మరి కాంగ్రెస్ నేతలు కూడా అంటే లోకాలిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. మరి వీళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితి. మరి అటు బీఆర్ఎస్ పార్టీలోకి పోలేక ఇటు కాంగ్రెస్ పార్టీలోకి రాలేక మరి కింది స్థాయి క్యాడర్ ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో మరి వాళ్ళు మాత్రం పార్టీ ప్రయాణించిన నేత అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇలా రోజుకొక వ్యక్తి అయితే తెర మీదకి వస్తున్నారు. మరి ప్రజెంట్ మరి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై మరి తీరుపై కూడా మరి అసహనం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలు అయితే మరి ఆయనకు దమ్ముంటే మరి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మరి వేరే పార్టీ నుంచి వచ్చిన వారు తమపై ఏ రకంగా పెత్తనం చేస్తారు. మరి తెలంగాణలో ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తమపై ఈ రకంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పెత్తనం కూడా చేశారు. మరి ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి నీ ఆటలు మా దగ్గర సాగాయంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. మరి వేరే పార్టీ నుండి వచ్చి మరి ఇక్కడ పెత్తనం చేయడం అంటూ కూడా మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తీరుపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి వేరే పార్టీ నుంచి వచ్చిన పెత్తనం చెల్లదంటూ కూడా మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై కూడా మరి కాంగ్రెస్ నేతలు అయితే తిరుగుబాటు అయితే చేస్తున్న పరిస్థితి. మరి దీనిపై చూడాలి మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో. మరి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం మరి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, మరి పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి, పార్టీ పరిస్థితుల కోసం పనిచేయాలని కూడా ఒకవైపు చెప్తుంటే మాత్రం మరి గౌన్ లో అయితే మాత్రం మరి ఎవరైతే పార్టీ ప్రేమించిన ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళని అయితే యాక్సెప్ట్ చేయట్లేదు మరి కాంగ్రెస్ కు వచ్చిన వారిని. మరి ఈ తీరుతో ఇంకా మిగతా కాన్ఫరెన్స్ లో ఈ రకమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మిగతా జిల్లాలు చూసుకుంటే మాత్రం ఇటు వరంగల్ గాని అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాయందర్ తీరుపై గాని ఇటు కడియం శ్రీహరి గాని మరి వీళ్ళంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాళ్ళైతే మరి దేవుని కండువ కప్పుకున్నాను ఒకవైపు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాత్రం మరి వారి తీరు పట్ల మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు గద్వాల్లో మాత్రం వర్గ విభేదాలు మాత్రం తారాస్థాయికి చేరుతున్నాయని చెప్పుకోవచ్చు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ. పద్ధతిగా ఏమన్నా చూడండి ఏమయ్యా